హలో అండి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మేమైతే టెంపుల్కి వెళ్ళినామండి. మీ అందరు వెళ్ళినారా టెంపుల్కి? వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే వెళ్ళింది రామాలయం టెంపుల్ కాదండి, అంటే నార్మల్గా మాకు అన్ని దేవుళ్ళు, శివాలయం, సాయిబాబా టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కలిసి ఒకే దగ్గర ఉన్నాయి. అదే టెంపుల్లో శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం అయితే జరిపిరండి. నేను మా పిల్లలు అయితే వెళ్ళినామండి. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిండి ఆయనకి ఈరోజు కూడా లీవ్ లేదు. అందుకే పిల్లల్ని నేను తీసుకొని వెళ్ళిన. మనకు వచ్చే సంవత్సరానికి ఒకసారి సీతారాముల కళ్యాణం చూడకపోతే బాగుండదు కదా, అందుకని చెప్పేసి పిల్లల్ని తీసుకొని మా ఇంటి పక్క వాళ్ళు మేము అందరం అయితే వెళ్ళినామండి. అక్కడ మా పిల్లలకి అయితే నిద్ర వస్తుంది, ఇంటికి వెళ్దామంటున్నారు, దాహం వేస్తుంది అన్నారు. అయినా వాటర్ తాగిరు, కొద్దిసేపు కూర్చున్నారు. అంటే కళ్యాణం జరిగేటప్పుడు క్లాప్స్ కొట్టిరు, మంచిగా ఆడుకున్నారు. మళ్ళీ కొద్దిసేపు ఇంటికి వెళ్దాం అన్నారు. అక్కడనే అన్నదానం అయితే చేసిరండి. అక్కడనే అన్నం అయితే తినేసి వచ్చినామండి మేము. మనకైతే అందరికీ తెలిసిందే అండి సీతారాముల చరిత్ర అయితే. మేము వెళ్ళేసరికి అయితే సగం కళ్యాణం అయితే అంటే స్టార్ట్ అయిందండి. మేము వెళ్ళిన తర్వాత అయితే తాళి కట్టడం అట్లాంటిది అంతా చేసిర్రు. మేము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత రష్, భోజనాల దగ్గర ఎంత రష్. నాకు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఎండలో ఆ భోజనాలు పట్టుకునేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందన్నమాట. ఇంకొకసారి అనిపించింది మా హస్బెండ్ ఉంటేనే పోవాలి ఎక్కడికన్నా, లేదంటే లేదని. కానీ మా ఇంటి పక్క వాళ్ళు పట్టుకున్నారు పాపం పిల్లల్ని. అందుకని చెప్పేసి ఇంకేం నాకు అంతేం అనిపించలేదు. మా చిన్న బాబు అండి టెంకాయ కొడదామని చెప్పేసి అంటున్నాడు. అక్కడ టెంకాయ అయితే కొడదాం అని చెప్పేసి అంటున్నాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే కళ్యాణం జరిగిన తర్వాత అందరు ఒకేసారి కొడతాము, అందరు అక్షంతలు వేసుకొని అప్పుడైతే అన్నదానం దగ్గర భోజనాలు చేసి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఆయన అక్కడ దేవుడికి అభిషేకం చేసిన వాటర్ అయితే అందరికీ చల్లినారన్నమాట. నిజంగా ఈ సంవత్సరానికి ఒకసారి సీతారాముల కళ్యాణం మనం సీతారాముల కళ్యాణం చూస్తున్నామంటే నిజంగా సీతారాముల కళ్యాణం చూడాలంటే నేనైతే నిజంగా అదృష్టంగానే భావిస్తా అండి. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం వారి కళ్యాణం చూడగలుగుతున్నామని నేను అనుకుంటా. మీరు కూడా నాలాగానే మూఢనమ్మకాలు అట్లాంటివి నమ్ముతారా? నేనైతే చాలా నమ్ముతా అండి. మా పిల్లలు అయితే అగరబత్తులు దేవుడికి ఇవ్వకముందే మొత్తం తీసి ఆడుతున్నారు. సర్లే పిల్లలు కదా అని చెప్పేసి పెట్టుకున్నారు, లేదంటే అల్లరి చేస్తారు అది తీసుకుంటే. తర్వాత కళ్యాణం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు అయ్యవారు. తాళిబొట్టు కూడా చూపిస్తున్నారు చూడండి. చూపించిన తర్వాత అయ్యవార్లే సీతమ్మ తల్లినైతే కొంచెం దూరంగా కూర్చోబెట్టిరండి. ఆ తాళి కట్టిన తర్వాత శ్రీరాములు పక్కకి కూర్చోబెట్టిరు. అప్పటి వరకు అయితే ఇట్లా కళ్యాణం జరిగినంతసేపు అంటే తాళి కట్టక ముందు మొత్తం ఇట్లా కొంచెం ఎదురుగా దూరంగానే పెట్టిరు. ఇప్పుడు చూడండి అయ్యవారు అయితే సీతమ్మ వాళ్ళు తాళిబొట్టు అయితే వేసేస్తున్నారు. కళ్యాణం అయితే జరిగిపోయిందండి. మన జన్మ ధన్యమైనంత హాయిగా ఉందండి, నిజంగా చెప్తున్నా కదా. కళ్యాణం అయితే జరిగిపోయిందండి. తర్వాత పూలదండలు అయితే సీతారాములకి వేస్తున్నారు. వేసిన తర్వాత అయితే అందరూ క్లాప్స్ కొట్టడం, ఎవరెవరైతే టెంపుల్కి అంటే సీతారాముల కళ్యాణం జరగడానికి ఎవరైతే ఎక్కువ మొత్తంలో దక్షిణ ఇచ్చారో వాళ్ళందరి పేర్లు ఇచ్చి వాళ్ళతో అయితే పూలదండలు అయితే వేయించిరండి. నేనైతే అక్షంతలు వేసుకొని తర్వాత బయటకు వచ్చి అన్నదానం దగ్గర అన్నం తీసుకొని ఇంటికైతే వచ్చేసిన అండి. మీకు నా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి అయితే చెప్పండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. ఓకే అండి. చూడండి మంచి అయ్యవార్లు అయితే అట్లా డ్యాన్స్ చేస్తూ, అంటే డ్యాన్స్ అని నేను అంటున్నా, ఏమంటారో కూడా తెలియదు నాకు, అంటే అది ఆచారమో మరేంటో తెలియదు. అట్లయితే చేసిన తర్వాత పూలదండలు అయితే మార్చిరన్నమాట. ఓకే అండి.
అన్నదానం అయితే పెట్టారు. ఆ 2 ఆకులు పట్టుకొని మా బాబుని పట్టుకొని వచ్చేసరికి దమ్ దమ్